మనం ఆర్టీసీ బస్ ఎక్కామంటే చాలు చిల్లర కావాలని చెప్పేసి కూడా కండక్టర్లు అడుగుతుంటారు. మనం చిన్న కిలీకోటకి వెళ్ళినా కూడా యూపీఐ పేమెంట్ చేస్తుంటాం. కానీ ఆర్టీసీ సిటీ బస్సులో కావచ్చు, ఈ పల్లె వెలుగులో కావచ్చు, మనం చిల్లరలు ఉంటేనే బస్సు ఎక్కాలని చెప్పేసి కూడా చెప్తుంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర కండక్టర్ దగ్గర కూడా సరిపడని డబ్బులు ఉండవు. అయితే ఈ ఆర్టీసీ వాళ్ళు కూడా చాలా డిజిటల్ పేమెంట్స్ అంటే వాళ్ళను వారు వరకు అనువర్తించుకుంటూ అయితే తాజాగా హైదరాబాద్ సిటీ బస్సుల్లో అయితే యూపీఐ ద్వారా పేమెంట్ చేసి టికెట్ తీసుకునే విధానాన్ని అయితే అందులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్లోని చాలా బస్సుల్లో అయితే స్కాన్ చేసి మనం టికెట్ తీసుకోవచ్చు యూపీఐ పేమెంట్ చేసి. సో మన దగ్గర యూపీఐ పేమెంట్ చేసి టికెట్ తీసుకున్న వ్యక్తి అయితే ఉన్నారు. చెప్పండి బ్రదర్, ఎట్లా ఉంది? బాగా అనిపించింది. సౌకర్యం. ఇప్పుడు అంతకుముందు చిల్లర కావాలనేవారు, అవునవును. ఇప్పుడు యూపీఐ మనం ఎంత కావాలంటే చేయొచ్చు. ఎంత కావాలి ఎట్లా ఉంది ఫెసిలిటీ? బాగుందన్న. ఈ డిజిటల్ పేమెంట్ గురించి ఏమంటారు? మొత్తం అంతా డిజిటల్ పేమెంట్ అయిపోతుంది. అంటే కొన్నిసార్లు మన దగ్గర అవైలబుల్ లేనప్పుడు క్యాష్, ఇప్పుడు ఫోన్ పే ద్వారా బాగా అనిపించింది. మామూలుగా మనం 500 ఇస్తే ఇంత 500 అంట కండక్టర్. అవును, చేంజ్ ఉండట్లేదు వాళ్ళ దగ్గర కూడా. సో మనం కూడా అర్థం చేసుకోవాలి. సో యూపీఐ చేశాను 2 times నిన్న ఈ రోజు కూడా బాగా అనిపించింది.